ఒక 5 కౌంట్ లెక్క పెడతామండి. నార్మల్ బ్రీత్ ఎప్పుడైతే మనం నమస్కార ముద్రలో ఉన్నామో 5 నార్మల్ బ్రీత్ తీసుకోండి. 5 టైమ్స్ నార్మల్ బ్రీత్ తీసుకోండి. ఈ వృక్షాసనంలో మనం మోడిఫైడ్ చేసుకుంటున్నాము. 5 4 3 2 1 అండి. సో అండ్ హ్యాండ్ రైజ్ నమస్కార ముద్ర, సింప్లీ నమస్కార ముద్ర. 4 3 2 1. చేతుల్ని పక్క నుంచి పై వరకు తీసుకుని వెళ్ళండి. ఒక్కసారి తలపైకి తీసుకెళ్ళండి. చేతుల్ని స్ట్రైట్ గా ఉంచండి. నమస్కారం కాదండి, స్ట్రైట్ గా చేతుల్ని ఉంచుకోండి. గాలిని ఒకసారి పీల్చండి. గాలిని వదులుతూ ఒక్కసారి ఫార్వర్డ్ బెండింగ్ అండి. ఒక్కసారి అందరూ ఒకేసారి ఫార్వర్డ్. ఈ నార్మల్ బ్రీత్ తీసుకోండి. అమ్మా ప్లీజ్ అందరూ ఒకేసారి ముందుకు వంగండి. నార్మల్ బ్రీత్ తీసుకోండి. 5 4 3 2 1. గాలి పీలుస్తూ అందరూ పైకి లేవండి. పక్కన భుజాలు పక్కన పెట్టుకుంటారనమాట. సో మరొక్కసారి ఈ పాదహస్తాసనం చేద్దామండి. నార్మల్ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తర్వాత గాలి తీసుకుని ఇప్పుడు గాలిని వదులుతూ ఒక్కసారి ఫార్వర్డ్ బెండింగ్ ముందుకు వంగండి. మనం నార్మల్ బ్రీత్ ఒక 5 టైమ్స్ లెక్క పెట్టుకోవాలి. 5 4 3 2 1. సో బ్రీత్ తీసుకుంటూ పైకి లేవండి. తగ్గుతాయండి. అంటే మనం ఒక ఫ్లెక్సిబిలిటీ మన బాడీలో మన స్పైనల్ కాలమ్ లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆసనము అర్ధ చక్రాసనం అండి. అర్ధ చక్రాసనము అని అంటే హాఫ్ వీల్లాగా మనం జస్ట్ నిలబడతామంటే చాలా సింపుల్ పోజ్ అండి. సో వెనక్కి జస్ట్ వంగండి. థ్యాంక్ యూ, అందరూ చాలా బాగా చేస్తున్నారు. గాలిని పీల్చుకుంటూ మళ్ళీ సాధారణ స్థితికి ఇన్హేల్ తీసుకోండి. బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదులుతూ వెనక్కి ఒక్కసారి వంగండి. సింప్లీ ఎక్కువ బెండింగ్ వద్దు. చాలా బాగా చేస్తున్నారండి. థ్యాంక్ యూ. నార్మల్ స్టేజ్కి వచ్చేసేయండి. మీరు బ్రీత్ తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. గాలిని తీసుకోవడం వల్ల మళ్ళీ మన మజిల్స్ అన్ని నార్మల్ స్టేజ్కి వచ్చాయి.